విద్యా, వ్యవసాయం, పౌర సేవ విభాగాలకు సంబంధించి మైక్రోసాఫ్ట్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది ఏపీ సర్కార్. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈ ఒప్పందాలకు ఓకే చెప్పారు. విశాఖలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అంగీకరించారు సత్య నాదెళ్ల. ఏపీలో డేటా అనలిటిక్స్, పాలసీ ప్లానింగ్ కు సంబంధించి మైక్రోసాఫ్ట్ సాయం చేస్తుందని సత్య నాదెళ్ల తెలిపారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు. అగస్త్య, చెప్పండి. చంద్రబాబుతో సత్య నాదెళ్ల భేటీ పూర్తయింది కదా, అలాగే కొన్ని ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిభ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సత్య నాదెళ్ల సమావేశం కావడం జరిగింది. దాదాపు 1 గంట 20 నిమిషాల పాటు ఇద్దరు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. చంద్రబాబు నివాసంలోనే సత్య నాదెళ్ల చంద్రబాబుతో కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ సమయంలోనే రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సత్య నాదెళ్ల చంద్రబాబు చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, పౌర సేవల సదుపాయాల విభాగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించడానికి మైక్రోసాఫ్ట్ సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. తర్వాత విశాఖపట్నంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కూడా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణ అంగీకరించినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఇక అది కాకుండా మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించినప్పుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తానని చెప్పడం జరిగింది. ఇక ఏపీలో పౌర సేవలకు సంబంధించి ముఖ్యమైన క్లౌడ్ డేటాకు సంబంధించిన సంపూర్ణ సహకారం మైక్రోసాఫ్ట్ తరఫున రాష్ట్రానికి అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. దాదాపు ఈ గంటన్నర భేటీలో ఇద్దరు మిగతా రాష్ట్రానికి సంబంధించిన మిగతా సాంకేతికంగా అభివృద్ధి అంశాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఈ భేటీ తర్వాత సత్య నాదెళ్ల టీ హబ్ కు వెళ్లడం జరిగింది. అక్కడ మంత్రి కేటీఆర్ సత్య నాదెళ్ల కోసం ఎదురు చూడడంతో ఆయన అక్కడికి వెళ్లడం జరిగింది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ అగస్త్య.